నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో వెజ్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 కప్ గోధుమ పిండి, 1 కప్ మైదా పిండి, 1 క్యారెట్, 5 లేదా 6 బీన్స్, 1 క్యాప్సికమ్, 1 స్మాల్ కప్ స్వీట్ కార్న్, 1 స్మాల్ సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, వీబా ఎగ్లెస్ మైనీస్. ఇది బయట సూపర్ మార్కెట్స్లో అలాగే ఆన్లైన్లో దొరుకుతుందండి. మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఒకసారి చెక్ చేసి చూడండి. 1/2 స్పూన్ చాట్ మసాలా, సాల్ట్ రుచికి సరిపడా, బటర్ అండ్ 1 లేదా 2 స్పూన్లు వంట నూనె. ఫస్ట్ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదా పిండి, 1 కప్ గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వలన చపాతీలు స్మూత్గా వస్తాయి. చూడండి, ఆయిల్ సాల్ట్ అన్నీ బాగా కలిసాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండి, మైదా పిండి 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. రోల్ని గోధుమ పిండి అలాగే మైదా పిండితో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీకు మైదా పిండి ఇష్టం లేకుంటే మైదా పిండిని అవాయిడ్ చేసి ఓన్లీ గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పిండిని ఈ విధంగా స్మూత్గా ఈ కన్సిస్టెన్సీలో చపాతీ చేసుకోవడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1/2 అవర్ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, స్వీట్ కార్న్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని చాట్ మసాలా వేసి మిక్స్ చేసుకొని స్లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మూత లేకుండా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్స్ ఫుల్గా కుక్ కావాల్సిన అవసరం లేదండి, 75% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వెజ్ రోల్ తయారీ విధానం చూద్దాం. 1/2 అవర్ నానబెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. చూడండి, మొత్తం పిండిని ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. తర్వాత చపాతీ బండపై కొద్దిగా గోధుమ పిండి చల్లుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ ఉండను ఉంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 వైపులా పిండిని అద్దుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ పలుచగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా చపాతీని రుద్దుకోవాలి. చూడండి, ఈ విధంగా చపాతీని రుద్దుకోవాలి. అదే విధంగా అన్ని ఉండలను చపాతీలాగా రుద్దుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి చపాతీ ప్యాన్ వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడయింది. ఇప్పుడు రుద్దుకున్న చపాతీని వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూడండి, పైన వైపు లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇంకో సైడ్కి తిప్పుకొని పైన కొద్దిగా బటర్ వేసి చపాతీ అంతా స్ప్రెడ్ చేసి చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవడం వలన చపాతీ స్మూత్గా మాడిపోకుండా చక్కగా కాలుతుంది. చూడండి, చపాతీ చక్కగా కాలింది. ఈ విధంగా అన్ని చపాతీలను కాల్చుకోవాలి. తర్వాత కాల్చుకున్న చపాతీని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నది వీబా ఎగ్లెస్ మైనీస్ అండి.
ఇది 100% వెజిటేరియన్ అండి. జనరల్గా మైనీస్ అంటే ఎగ్తో చేస్తారండి, కానీ ఈ వీబా ఎగ్లెస్ మైనీస్లో ఎగ్ లేదు, దీనిని సోయాతో చేస్తారు. వీబా ఎగ్లెస్ మైనీస్ని రోల్స్, శాండ్విచ్, బర్గర్స్ అలాగే సలాడ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీపై వీబా ఎగ్లెస్ మైనీస్ని వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని వీబా ఎగ్లెస్ మైనీస్ రాసిన చపాతీపై ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ కింద వైపు ఫోల్డ్ చేసి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. తర్వాత అల్యూమినియం ఫాయిల్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ కింద వైపు ఫాయిల్ని చపాతీ పైకి ఫోల్డ్ చేసి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూడండి, వెజ్ రోల్ రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.